Shalom, everybody, and good evening. Welcome to this Telugu session of Shiva that we have this week. Sir, please can you come again, sir? There is a lot of noise at my side. Okay, shalom, everybody. Good evening, and welcome to this Telugu session of Shiva. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభవచనాలండి. మీరందరూ కూడా ఈ యొక్క తెలుగు క్లాస్ లో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా నా యొక్క శుభాలను తెలియజేస్తున్నాను. Now we have been doing a subsequent series of discipleship, and we've studied from the very basic level of entry, advanced level of a discipleship, and how a disciple is supposed to walk in, the purity level he's supposed to walk in. Today we're going to take it to a little higher level of living discipleship. మనందరము కూడా శిష్యత్వం గురించిన కొన్ని విషయాలను నేర్చుకుంటూ ఆ యొక్క పవిత్రత అపవిత్రత ఇవన్నీ కొన్ని విషయాలను కూడా మనము చర్చించుకుంటూ కొన్ని వారాలుగా ఈ యొక్క అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. Now please turn with me to the first book of Corinthians, and we're going to study a little of chapter 13. మనందరం కూడా ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయమును మనందరము కూడా ధ్యానిద్దామండి. Now this is a very famous verse among us believers and a very famous verse among the Christian world that has got to do with, it talks so much about love. ఈ యొక్క అధ్యాయం అనేది మన యొక్క క్రైస్తవ ప్రపంచంలో అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం దీన్ని చూస్తాము. దీనిలో ప్రేమను గురించిన విషయాలను ఇక్కడ క్లుప్తపరచడం నిక్షిప్తపరచడం అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతాం. And I think after the Sermon on the Mount of our Lord Jesus, chapter 13 of 1 Corinthians is the most famous chapter. ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క కొండ మీద ప్రసంగం తర్వాత ఈ యొక్క కొత్త నిబంధనలో బాగా ప్రచురణలోనికి వచ్చింది, ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క కొరింథీయులకు సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. But hopefully today we will be able to understand this on a very higher level of what Rav Shaul or Paul is telling us about a certain lifestyle that we need to be living. ఈరోజు మనమందరము కూడా బోధకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ విషయాలను అయితే ఇందులో చర్చించారో వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవడానికి మనందరం సంసిద్ధులం కావలసిందిగా మనవి చేస్తున్నాను. So we started with first through faith coming into the kingdom and then learning to be a disciple of God, of our Lord Jesus. మనందరము కూడా మొదట విశ్వాసము చేత ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మార్గంలో మనందరం నడుస్తూ ఉన్నాం. Then learning to walk and study the Torah and the scriptures and the word of God and achieving and trying to achieve the oneness with God. దేవునితో నడుస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన అర్థం చేసుకోవడం అనేది మనము ప్రారంభించాం. And then last time we seen a higher level of discipleship where when you are separated, sanctified and holy, you have a certain halakha or a walk, and that walk is got to do with taharot, tahara and tame, purity and impurity. గత వారాలుగా శిష్యత్వము గురించిన ఒక అత్యున్నతమైన విధానములో మనం వాటన్నిటిని కూడా మనం ఆలోచించాము, మనం వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాము. ఈ యొక్క అపవిత్రత పవిత్రత వీటన్నిటి గురించి మనం చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ దేవుని మార్గంలో ఒక శిష్యుడిగా మనం ఏ విధంగా నడవాలి అనే విషయాలను మనం మాట్లాడుకున్నాం. So then you achieve a sense of oneness where you are in one with the Spirit, the Holy Spirit of God, and the level of prophecy through his wisdom, understanding, knowledge is all becomes a part of you, and you get a spirit of prophecy. తద్వారా దేవునితో మనము ఏకత్వము కలిగి ఏక స్వభావమును కలిగి ఆయన యొక్క ఆత్మ చేత ప్రవచనాత్మకమైన విధానాల్లో ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆయన యొక్క మార్గంలో మనం నడవడం అనేది జరుగుతా ఉంది. So this entire process is about the different levels of discipleship till we've come to this place. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మనము శిష్యత్వంలో ప్రభు సన్నిధికి వచ్చేంత వరకు కూడా
కొన్ని వివిధ రకాలైన అడుగులుగా, వివిధ రకాలైన ఆ యొక్క మార్గాలుగా అది విభాగించబడింది. Now, Paul is taking us on a higher level of discipleship out here, higher than the last level of what we had learned. Chapter 13, verse 1. Paul says, in fact, in chapter 12, the last verse, let's start with the last verse. Read the last verse. ఆ అపోస్తలుడైన పౌలు గారు చాలా చాలా శ్రేష్టమైన జ్ఞానముతో, అత్యున్నతమైన జ్ఞానముతో ఈ యొక్క విషయాలన్నిటిని కూడా ఆయన విశ్లేషించారు. మనం మొట్టమొదటిగా 12వ అధ్యాయము ఆఖరి వచనం దగ్గర నుండి మనం చదువుకుందామండి. 31వ వచనం అండి, 12వ అధ్యాయము. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. Okay, so this is very important for you all to understand. I'm going to start from verse 29 onwards. He says, are all of you all apostles? Are all prophets? Are all of you all teachers? Are all workers of miracles? Have all the gifts of healing? Do all speak in different tongues? Do all interpret tongues? But covet earnestly the best gifts. And yet, after all this, he says, I will show you a more excellent way. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలండి. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 29వ వచనం నుండి మనం జాగ్రత్తగా చూస్తే, అందరూ అపోస్తలులు, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్తున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షిస్తే ఇదిగాక సర్వోత్తమమైన మార్గాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నానని ఆ యొక్క పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. You are coming by faith. You have practiced with discipline. You've learned the Torah. You've practiced the oneness. You've become pure and holy and sanctified in this thing. Now you've been anointed of God, and you've got the anointing, and you're either apostle, preacher, evangelist, holding, you're doing all these things, raising the dead, doing miracles. He's saying, but listen, I'm going to show you now a more excellent way. మీరందరూ కూడా విశ్వాసము చేత, దేవుని ప్రేమ చేత దేవుని మార్గంలోనికి ప్రవేశించారు. మీ యొక్క విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో కట్టుకున్నారు. బోధకులుగా, అలాగే అభిషక్తులుగా, అపోస్తులుగా మీరు దేవుని సన్నిధిలో దేవుని రాజ్యము కొరకు పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ పిలువబడిన వారు. ఇవన్నీ కూడా కొద్ది నిమిషాలు పక్కన పెట్టండి. నేను మీకు ఒక అత్యున్నతమైన మార్గాన్ని ఈ రోజు మీకు చెప్పబోతున్నానని అపోస్తులుడైన పౌలు గారు వీరందరికీ చెప్పడం జరిగింది. And though I speak with all the tongues of men and of angels, and I do not have love and kindness, I'm becoming like a vessel that an empty vessel making noise, or a cymbal that is just making a noise. ఆయన ఈ విధంగా ప్రారంభించారు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అని ఒక విషయాన్ని ఆయన ఇక్కడ ప్రారంభంలో ప్రస్తావించారు. We are like small children in the kingdom of God, running after the gifts. I want the gift of anointing. I want a gift of healing. I want gift of prophecy. I want gift of this. Lord, give me this. Paul is saying, listen, it's good that you are ambitious to want these gifts only to work in the kingdom. But listen, the better way is to understand kindness and love, the love and kindness of God, and implement it in your life. మనమందరం కూడా దేవుని పిల్లలమయ్యి ఆయన 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 వెనుక మనం పరిగెడుతూ, నాకు అభిషేకం కావాలి, నాకు వరాలు కావాలి, నాకు తలాంతులు కావాలి, ఇవన్నీ మనం అడుగుతూ ఉంటాము. ప్రభు అంటున్నారు, ఇవన్నీ కూడా కొద్ది నిమిషాలు పక్కన పెట్టండి, నేను మీకు చాలా శ్రేష్టమైన మార్గాన్ని మీకు తెలియజేస్తున్నానని ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. Everyone today in the congregations is wanting some kind of spiritual gift, impartment, anointing, and all these wonderful things to do miracles and to shake mountains and to do wonderful things for the kingdom of God, friends. But listen, Paul is showing us a more excellent way. ఈ రోజు ఈనాటి సంఘాలలో
ప్రజలకు ఏదో ఒక గొప్ప అభిషేకం కావాలి, గొప్ప ఆత్మీయ స్థితి కావాలి, కొండలను కదిలించేటువంటి, సముద్రాలని చీల్చేటువంటి అటువంటి గొప్ప కార్యములు చేసే గొప్ప తలాంతులు, వరాలు కావాలని సంఘం వారు అనుకుంటున్నారు. గాని అపోస్తలుడైన పౌలు గారు మనకు ఒక నూతన మార్గాన్ని ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. Verse 2 says, and though I have the gift of prophecy and understand all mysteries and all knowledge, and though I have all the faith so that I could remove mountains and have not love and kindness and charity, I am nothing, Paul says. ఆయన 2వ వచనంలో అంటున్నారు కదా, ప్రవచించే కృపావరం ఉన్నప్పటికీ, మర్మాల్లోని జ్ఞానాన్ని తెలుసుకున్నవాడనైనప్పటికీ కూడా, కొండలను పెగిలించగలిగిన ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసం నాలో ఉన్నప్పటికీ, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని ఆయన ప్రస్తావించారు. And though, verse 4, though I give all my goods and feed the poor, and though I give my body to be burnt and have not love, it profits me nothing. పేదల పోషణ కొరకు నేను నా ఆస్తులన్నీ ఇచ్చేసి నా యొక్క శరీరాన్ని కాల్చబడటానికి అప్పగించేసుకున్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే ఏ ప్రయోజనము లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు. Paul is telling us a higher level of living in the kingdom of God, and this higher level of living, friends, is called chasidut in Hebrew. What's it called? Chasidut. అపోస్తలుడైన పౌలు గారు చాలా అత్యున్నతమైన స్థానములో, దేవుని యొక్క రాజ్యములోని అత్యున్నతమైన చాలా కీలకమైన విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని హెబ్రీ భాషలో మనము హసిదూత్ అని అంటాం. It comes from the word chesed, which means loving kindness. ఆ యొక్క హసిదూత్ అనబడిన పదం హెబ్రీ భాషలోని హెసెద్ అనే పదం నుండి వచ్చింది. దానికి అర్థము ప్రేమ, జాలి, దయాలత్వము. And this loving kindness is the foundation of all of creation. ఈ యొక్క దయాలత్వముతో కూడిన ఈ ప్రేమ ప్రపంచానికి, ఈ యొక్క విశ్వానికి పునాది అయి ఉన్నది. I keep speaking about chesed and loving kindness so much all the time because I myself am trying to understand the depths of loving kindness. ఈ యొక్క దయాలత్వముతో కూడినటువంటి ప్రేమ గురించి నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ యొక్క దయాలత్వంతో కూడిన ప్రేమలోని అనేకమైన లోతులను నేను తెలుసుకోవాలనే ఆశ నాలో ఎంతో ఉంది. So effectively, Paul is telling us that the only reason you will do all these great things in the kingdom of God is, one, for the glory of God. Two is that you're enabled to do all this, that the kingdom of God profits out of it, not you. And three is what has been given to you to live in justice with each other and loving kindness. That is all you're supposed to do. ఈ యొక్క మొట్టమొదటిగా ఈ యొక్క కార్యములన్నీ కూడా చేయటం వలన దేవుని రాజ్యం అనేది విస్తరించబడుతుంది. రెండవదిగా దేవుడి రాజ్యానికే ప్రయోజనం తప్ప మనకేమి వ్యక్తిగత ప్రయోజనం రాదు. మూడవదిగా దీని వలన అనేకమైన అద్భుతమైన విషయాలను దేవుని సన్నిధిలో మనం చేయగలిగిన వారమై ఉంటాం. Understand the higher level of the walk that you and me are supposed to do. If we are in the activity of working in the kingdom of God and God is doing amazing and wonderful things through us, spiritual miracles, it's for the kingdom of God. And God has given that grace to you to build the kingdom of God. But you, my friends, who is doing all that, you have to be walking on a higher level than all of that. ఈ యొక్క మనము అనేకమైన కార్యములను దేవునికి రాజ్యం కోసం మనం చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు మనల్ని అనేకమైన కార్యముల ద్వారా వరాల చేత మనల్ని నింపినట్టయితే, దాని వలన దేవుని రాజ్యం అనేది విస్తరించబడుతుంది తప్ప మనకి ఏమీ రాదు. దేవుడు ఆ వరములతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనకి కృపను చూపించాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Now read verse 4. It's very, very important. 4వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్ముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. Love is long suffering. Ahava, it says ahava. Where is it in verse 4? Ahava ma'arachet af, it's long suffering. Ve'aseh chesed,
and it produces kindness. ప్రేమ అనేది ఓర్చుకునే తత్వాన్ని సంబంధించిన విషయం, దాని యొక్క సారము ఆ ప్రేమ అనే పదంలో ఉంది. అలాగే దయాలత్వము అనే యొక్క సారాంశము కూడా ఆ ప్రేమ అనబడిన పదంలో ఉంది. Hava lo techane, it does not want to acquire. అది సంతరించుకొనుటకు సాధ్యపడదు. Hava lo titpaar velo tetru veterumam, and it does not want anything of itself, and it does not raise itself. Rumin. ఆ యొక్క ప్రేమ అనేది మత్సరాన్ని చూపించదు, ఆ ప్రేమ డంబాన్ని చూపించదు, ఆ ప్రేమ దానంతట అదే ఉప్పొంగిపోకుండా ఉంటుంది. The most important here is love produces asa, it produces loving kindness. Kesed. ఈ యొక్క ప్రేమ అనబడినది డంబము లేకుండా, ఉప్పొంగే ఒక విధానము లేకుండా, స్వప్రయోజనముగా ఉండకుండా ఆ దయాలత్వమును ప్రేమ అనేది కురిపిస్తూ ఉంటుంది. Now read verses 5 to 7. ఈ యొక్క 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నానండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికిని తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. Then all these things, he says, all these things are integral to walking on this higher level of discipleship on a personal level. He's talking to us on a personal level now. ఆయన వ్యక్తిగతమైన విధానములో, వ్యక్తిగతమైన స్థానములో ఆయన మాట్లాడుతున్నారు. మన యొక్క ఆంతర్యమును అర్థం చేసుకునే విధానంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. Verse 8 he says, love never fails, but where there is prophecies, they shall fail. Where there are tongues, they shall cease. Where there be knowledge, it shall vanish away. So he's saying that all these things are all temporary. What remains is love, justice, and loving kindness. That's what remains in the end. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రవచనాలు నెరవేరకపోవచ్చు, భాషలు ఎంతో కాలం ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా అశాశ్వతము గాని చివరికి నిలిచేది ప్రేమ, విశ్వాసము, మరలా దయాలత్వము అనబడినవే చివరికి నిలుస్తాయి. Remember, I said all of creation is built on the foundation of kindness and justice. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాను, జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ యొక్క సృష్టి అంతా కూడా సృష్టించబడటానికి దయాలత్వంతో కూడిన ప్రేమ అనేదే మూలాధారము. We fall into trouble when we remove justice from our lives and we remove loving kindness in every action of us. మనందరము కూడా మన యొక్క జీవితంలో న్యాయాన్ని, అలాగే దయాలత్వమును, ప్రేమను విడిచిపెట్టినట్టయితే మనందరము కూడా చాలా పెద్ద సమస్యలో పడిపోయిన వారమై ఉంటాం. So Paul is now telling us, listen, you have come to this entire process of being a disciple. You've come to this level where you're operating in all these wonderful spiritual gifts, and it's a good thing, only for the kingdom of God. But when you have to live your personal life, when you're alone in your house, with your family, with your loved ones, you have to practice a higher level of existence. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు చాలా మంచి స్థానానికి వచ్చి ఉన్నారు, చాలా మంచి స్థానాన్ని మీరు అధిరోహించి ఉన్నారు, మీరు దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ కుటుంబంతో ఉన్నప్పుడు మీరు దీనిని మరి ఎక్కువగా ఆచరణలోనికి పెట్టి ఒక అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించండి ఆత్మీయంగానే ఆయన ఉపదేశిస్తూ ఉన్నారు. Don't think the ministry that you're running belongs to you and you're the owner of it. Be wary of that. మీరు నడిపించే, మీరు నాయకత్వమును వహించే ఆ యొక్క పరిచర్య అంతా కూడా మీది అన్నట్టుగా మీరు ప్రవర్తించకండి, అది దేవునిది. If God has given you a ministry or a role to do, it is for that ministry and for the role and for the kingdom of God. It's not for you personally.
దేవుడు మీకు ఒక పరిచర్యను మీకు అప్పగిస్తే అది దేవుని రాజ్యము కోసమై దేవుడు మీకు అప్పగించారు తప్ప అది మీ వ్యక్తిగత స్వాలభ్యం కోసము కాదు. In other words, Paul is separating role in the kingdom of God and what you're supposed to do in life. అపోస్తలుడైన పౌలు గారు దేవుని రాజ్యములో కలిగి ఉన్న ఆ యొక్క పనిని అలాగే మనం ఏదైతే చేయవలసి ఉన్నదో ఈ రెండింటిని ఆయన వేరుపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. He says all these things will vanish away. Then read verse 10, 11 and 12. అన్ని విషయాలు కూడా నిరర్ధకమవుతాయి, మాయమైపోతాయి, అశాశ్వతంగా ఉంటాయి. 10వ వచనం 11వ వచనం చదువుకుందామండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలనే మాట్లాడి తిని, పిల్లవాని వలనే తలంచి తిని, పిల్లవాని వలనే యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలను మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుకొనుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమటికి ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. He's exactly telling you what we have studied in the last 5 sessions. All those steps. He says we were a child, we learned all those things, we thought like a child, we walked like a child, we understood, then we practiced child. Now we've grown into this thing. Now you'll have, he's telling the church in Corinth, the Kehila in Corinth, you'll have matured and you're doing all these wonderful things. But listen, I'm showing you another way, a higher level, friends, the level of Chassidut, the level of sensitivity to life and environment and everything around me. ఆయన అపోస్తలుడైన పౌలు గారు మనం గత వారాల నుండి మనము ధ్యానిస్తున్న ఆ యొక్క శిష్యత్వపు విషయాలను ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన కొరింథీ సంఘంతో ఆయన అంటున్నారు కదా, మీరు ప్రేమలో, విశ్వాసంలో, నిరీక్షణలో, దేవుడి రాజ్యంలో పనిచేసే విధానంలో అన్ని విషయాల్లో కూడా మీరు చాలా క్రమంగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను మీకు అత్యున్నతమైన మార్గమును, ఒక వినూత్నమైన మార్గమును మీకు నేను పరిచయం చేస్తున్నాను. దీనిని మీరు అధిరోహించండి, దీనిని మీరు పాటించండి అని ఆయన సూచిస్తూ ఉన్నారు. I have to be kind to my fellow human being. I have to be kind to my animal, to the to other things in life, to the places, to people, to things. I have to practice kindness in every single thing. That is because of the understanding that the foundation of the world is love and kindness and righteousness. ఆయన చెప్పే ఆ యొక్క అత్యున్నతమైన మార్గం ఏంటంటే మన తోటి వారికి ఎడల దయాళత్వమును చూపించడం, జాలిని చూపించడం, ప్రేమను చూపించడము, ఇతరులతో ప్రేమగా నడుచుకోవడం, ఇతరులతో ప్రేమగా మెలగడం, ఇవన్నీ విషయాలను కూడా సంతరించుకుంటూ దేవుని మార్గంలో మనం నడుస్తూ ఆ యొక్క అత్యున్నతమైన ఆ యొక్క పరిస్థితిలోనికి, ఆ యొక్క స్థితిలోనికి మనం అందరం ఎదగాలనే విధానములో పౌలు గారి విషయాలని చెప్తూ ఉన్నారు. Please open with me to the book of Romans chapter 11 and we will read verse 22. మీరందరూ కూడా నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయమును దయచేసి చదువుదామండి. Behold, he says, behold therefore the goodness and the judgment of God, the kindness and the justice of God on them which fell. Justice, but towards you goodness, if you continue in his goodness, otherwise you also will be cut. So he's warning us, he's telling us the fundamental thing that you and me have to understand. The two most important things is loving kindness and justice. And to understand that, you have to know that it is about God, because he instills these virtues inside each one of us. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క నీతిని జరిగించటము, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించినప్పుడు, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏది చివరికి నిలుస్తుంది? చివరికి నిలిచేది ప్రేమ, విశ్వాసము, అలాగే ఈ యొక్క దయాళత్వము. ఈ విషయాలు చివరికి నిలుస్తాయి. ఇవేమి కూడా మనకి అశాశ్వతంగా ఉంటాయి, కానీ నిలిచేది చివరికి ప్రేమ ఒక్కటే అని ఆయన చెప్తూ ఉన్నారు. Psalms 89 verse 14. Psalms 89 verse 14. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 10వ వచనం అండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 10వ వచనం అండి. Tzedek u'mishpat, I'll read it in the Hebrew. Tzedek u'mishpat nachon
Kisecha chesed ve'emet yichadamu panecha. Righteousness and judgment are the basis of your throne. Kindness and truth, they stand before your face always. ఈ యొక్క న్యాయము, అలాగే తీర్పు, అలాగే ప్రేమ, ఇవన్నీ కూడా నీ యొక్క సింహాసనము ప్రక్కన అవి వసిస్తూ ఉంటాయి అని భక్తుడైన దావీదు గారు ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. You know, friends, Psalms 97 verse 2. Let's read that also. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదామండి. Cloud and darkness are around him. Righteousness and his right judgment are the basis of his throne. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నప్పటికీ కూడా నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారము, మూలము అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. Now go back to 1 Corinthians. మళ్ళీ మనమందరం కూడా కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్ళిపోదామండి. Now we will complete and we will go to chapter 14 verse 1. మనందరం కూడా ఈ యొక్క విషయాలన్నింటిని ముగించుకుని ఈ యొక్క 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదామండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచనమును వరమును ఆపేక్షించుడి. Follow after love and kindness and desire spiritual gifts, but rather, if you have to follow gifts, become a prophet to prophesy. ఈ యొక్క ప్రేమను కలిగి, ప్రేమ అనబడిన మార్గంలో మీరు నడుస్తూ ఆత్మ సంబంధమైన వరాల గురించి ఒక కోరిక, ఒక ఆపేక్ష, ఒక తాపత్రయం కలిగి మీరు ఉండండి. ఈ యొక్క విషయాలన్నిటిని, ఈ యొక్క వరములన్నింటినీ కూడా మీరు సంతరించుకోగలిగితే మీరు ప్రవచన వరమును కూడా పొందుకోగలుగుతారు అని ఆయన చెప్తూ ఉన్నారు. Because the office of a prophet is the highest level of yachad or akdut, oneness with God himself. ఈ యొక్క ప్రవచనము అనబడిన ఆ యొక్క స్థానం అనేది దేవునితో ఏకత్వము కలిగి జీవించే ఆ యొక్క స్థానము వంటిది. And this oneness is the achieving level of what you and me have to achieve in the kingdom of God. ఈ యొక్క ఏకత్వం అనేది ఏంటి అంటే, మనం దేవుని రాజ్యంలో మనం దేవునితో ఏ ఏకత్వమునైతే కలిగి జీవించాలి అనేది ఉన్నదో ఆ ఏకత్వమే. So now look at this very carefully. When our Lord Jesus was walking this earth, he saw his Jewish brothers and sisters doing all the things, being righteous, holy, learned, learning the Torah, mysteries, knowing all the wisdoms, doing all the things. But you know what they were lacking? Loving kindness and justice. And that is why he rebuked the Pharisees and the Sadducees of his day. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన ఒక మనుగడ సాగిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ యొక్క విధానములో తన సహోదరులైనటువంటి యూదులను ఆయన చూస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను వీటన్నిటిని పాటిస్తూ, తోరాని చదువుతూ, వీటన్నిటిని కూడా ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తూ ఉన్నారు. కానీ వారిలో కొదువుగా ఉన్నది ఏంటి అంటే దయాలత్వము, ప్రేమ. కాబట్టి ఆయన శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకీయులను యేసు ప్రభు వారు గద్దించినట్టు మనం చూస్తూ ఉన్నాం. They practiced all the commandments, they practiced all the charity, they practiced all the washings and all those rituals and all those things. But you know what they lacked? Was loving kindness for each other. And that loving kindness, that hatred for each other in their heart destroyed the kingdom of Israel and destroyed the temple. And therefore there is no temple even till today. వారు ఆజ్ఞలను పాటించారు, కట్టడలను పాటించారు, అనేక విధాలను కూడా వారు పాటించారు. వారి దయాలత్వంతో చాలా విషయాలు చేశారు. అయినప్పటికీ కూడా వారిలో కొదువుగా ఉన్నది ఏంటంటే ప్రేమ. కాబట్టే ఆ ప్రేమ వారిలో కొదువుగా ఉన్నది కాబట్టే దేవాలయము పడద్రోయబడింది. Let's go to the book of Galatians. దయచేసి మనందరం కూడా గలతీయులకు రాసిన పత్రిక, and we will read
verse 22 and 23. Sir, which chapter, sir? Galatians chapter 5, verses 22 and 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం దయచేసి చదువుదామండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. For this fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, and faith. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఫలం ఏంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఫలాలు. Meekness, temperance, against such there is no law. Verse 23. ఈ యొక్క 23వ వచనాన్ని చూద్దామండి. ఇటువాటికి విరోధమైన నియమం ఏదీ లేదండి. So he says, "U peri haruach ahava shimka ve'shalom orek ruach hanidivut ve'chesed ve'emunah." And he's saying out here the fruit of the Spirit, and he's walking in the Spirit. That means the Holy Spirit can do all the miracles in the world, but the highest level of walking in the Spirit of in the Holy Spirit is love. ఈ యొక్క అత్యున్నతమైన స్థానంలో ఆత్మకు సంబంధించిన ఫలమును ఫలించడము అంటే ఆ యొక్క ఆత్మ తీవ్రతలోని అత్యున్నతమైన స్థానంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దానికి ప్రప్రథమంగా మనకి కనిపించే లక్షణం ఏంటి అంటే ప్రేమ. From that flows joy, peace, long-suffering, gentleness, goodness, chassidut, and faith. ఆ యొక్క ప్రేమ ద్వారా ప్రవహించేవి ఏంటి మనలో అంటే సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. And then he says in verse 24, "And they that are Christ have crucified the flesh with the affections and the lusts." 24వ వచనంలో ఏం చెప్తున్నారంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలను దురాశలను కూడా సిలువ వేశారు. If we live in the Spirit, let us also walk in the Spirit. ఆత్మలో జీవించినట్టయితే అనే దానికి మనం ఆత్మలో నడిచినట్టయితే అనే అర్థం కూడా వస్తుంది. And the most important now is the last verse. Listen to this. "Let us not therefore be desirous of vain glory, of self-appreciation." ఈ యొక్క ఆఖరి వచనము చాలా ప్రాముఖ్యమైనదండి. ఒకరినొకరు వివాదములకు రేపక, ఒకరి యందు ఒకరు అసూయ పడక, వృధాగా అతిశయ పడకుడు. Provoking one another and envying one another. అసూయ పడకుండా, అతిశయ పడకుండా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. So putting a complete finality to discipleship in such a way that he is making us aware, completely, fully aware of what our life is supposed to be. ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క శిష్యత్వానికి సంబంధించిన ఒక ప్రక్రియను ఒక పరిపూర్ణమైన విధంలో, పరిపూర్ణమైన కోణములో మనకి అర్థం కావటం కోసం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. There's one more question I want to study today, Ephesians chapter 5. ఇంకొక ప్రశ్న కూడా ఈ రోజు మనము సమాధానాన్ని వెతుకుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. These are all certain places, parts of the New Testament that bring us to the finality of what discipleship is all about. Okay. పౌలు గారు వివిధ వాక్య భాగాలలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఈ యొక్క శిష్యత్వానికి పరిపూర్ణమైన అర్థాన్ని తీసుకొస్తాయి. Verse 9, 10 and 11. 9వ వచనము 5వ అధ్యాయం అండి. 9వ వచనము, 10వ వచనం, 11వ వచనము. "వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారై ఉండక వాటిని ఖండించుడి." For the fruit of the Spirit is in all goodness, in all chassidut, and in all righteousness and truth, proving what is acceptable unto the Lord. ఈ యొక్క వెలుగు ఫలము ఏంటి అంటే మంచితనము, నీతి, సత్యము.
Romans chapter 15. Please write these verses. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అండి. Chapter 15, verse 14. 15వ అధ్యాయము 14వ వచనం అండి. నేను చదువుతున్నాను చూడండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. And I myself am also persuaded of you, my brethren, that you are also full of chasidut, full of goodness and holiness, filled with all knowledge, able also to admonish one another, to uphold one another. ఏం చెప్తూ ఉన్నారంటే, మీలో మంచితనం ఉంది, జ్ఞానం ఉంది, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోగలిగే సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నానని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. So friends, we have completed an entire full course right from the basics of discipleship to this place out here. This is very, very important. Normally we've thought of chapter 13 of, just only about talking about love, but it's talking about a very higher level of walking. మనము ఇప్పటి వరకు కూడా శిష్యత్వంకి సంబంధించిన పునాదులతో కూడినటువంటి అధ్యయనం మనం చేసి ఉన్నాము. మనం చాలా విషయాలు ఈ శిష్యత్వం గురించి నేర్చుకుంటూ ఉన్నాము. వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ప్రేమ అనబడిన ఆ యొక్క విషయం గురించి ఎక్కువ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. And Paul, after all his journeys, has come to this conclusion because he was of the highest level of a Pharisee, very learned in the Torah, understood all the mysteries of God. And after all that, he says, I'll show you a better way. పౌలు గారు ఆయన ఒక మార్గం అంతా ఆయన నడుస్తూ, ఆయన ఒక అనుభవాలను వీటన్నిటిని కూడా ఆయన గ్రహిస్తూ, వీటన్నిటిలో నుండి కూడా ఆయన తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ప్రేమ. ఆయన ఒక పరిసయుడుగా అనేకమైన విషయాలు అతడు నేర్చుకుని అతడు చివరికి చెప్పిన మాట ఏంటయ్యా అంటే, అన్ని నశించిపోతాయి కానీ ప్రేమ మాత్రం నిలుస్తుంది అని. Wonderful. So friends, we will end with this discipleship course that we finished now. And before I end this disciple thing, I want to ask you if there's any questions which you all have learned, anything you want to ask right from the first time you started this disciple thing. If there's anything you want to share, please go ahead. నేను ఒక విషయాన్ని ముగించే ముందు ఒక విషయాన్ని మిమ్మల్ని అందరిని అడగాలని కోరుకుంటున్నానండి. మొదటి నుండి కూడా వింటున్న వాటిలో ఏమైనా సందేహాలు కనుక మీకు ఉన్నట్లయితే దయచేసి మీరు మాట్లాడండి, మీరు అడగండి. మనం కొన్ని విషయాలు వాటిలో నుండి నేర్చుకుందాం. Any testimony, anyone wants to say anything, anyone wants to add to it, please go ahead. Until we start another topic next week, I want to close this topic now. మీరేమైనా సాక్ష్యం కానీ లేకపోతే మీరేమైనా వీటికి గురించి మీరేమైనా చెప్పాలనుకున్నా ఇవన్నీ కూడా మనం ఇంకొక కొత్త అంశాన్ని మనం మొదలు పెట్టుకునే ముందు మనం దీంతో ఈ క్లుప్త విషయాలతో మనం ముగించుకునే దానికి మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి దయచేసి. And next week we'll start a new topic. We'll probably start one of the books of the New Testament. Yeah. వచ్చే వారము మనందరం కూడా కొన్ని కొత్త విషయాలను మనం అధ్యయనం చేద్దాము. నూతన నిబంధనల నుండి ఇంకొక పుస్తకం నుండి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేద్దాం.